హలో నమస్తే, నేను మీ రేవతి. ఇప్పుడు మనం ఈ తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ 4వ మహాసభల్లో ఉన్నాము. ఒకసారి వనపర్తి జిల్లా కార్యదర్శి ఆంజనేయులతో ఒకసారి మాట్లాడి వాళ్ళు ఎలాంటి పోరాటాలు చేశారు అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇప్పుడు మీరు వనపర్తి జిల్లా గిరిజనుల కోసం కానీ లేకపోతే ఇంకా అక్కడ కార్మికుల కోసం కానీ అంటే మీరు ఎలాంటి పోరాటాలు చేశారు? ఇప్పుడు ప్రధానంగా గిరిజనులకు సంబంధించి కిల్లగనపూరు, వనపర్తి జిల్లా కిల్లగనపూరు మండలము, కర్నే తాండా, అదేవిధంగా ఒక 8 తాండాలకు సంబంధించిన భూమి ఒక 150 సంవత్సరాలుగా గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. దాదాపు 200 మంది గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. ఆ భూమికి సంబంధించి పట్టాలు ఇవ్వలేదు. ఆ భూమి ఒక రాజు పేరు మీద, రాజబహదూర్ అనే ఆయన పేరు మీద ఉంది. అది వాస్తవంగా ఏంటంటే సీలింగ్ చట్టం కింద అది రాదు. దాదాపు 510 ఎకరాలు కాబట్టి సీలింగ్ చట్టం కింద దాన్ని రద్దు చేసి గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని ఇటీవల కాలంలోన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలోన పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించడం జరిగింది. 200 మందితో పాదయాత్ర కర్ణితాండ నుంచి వనపర్తి వరకు 23 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆర్డీఓ ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేసి ఆ గిరిజనులకు పట్టాలు ఇప్పియాలని పోరాటం సాగుతుంది. అదేవిధంగా ఈ రేముద్దుల గ్రామం, పాన్గల్ మండలం రేముద్దుల గ్రామంలోన విద్యార్థులకు సంబంధించిన స్కూల్ బిల్డింగు పడావుబడిన పరిస్థితి. అది కొత్త బిల్డింగ్ కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం చేసినా అది పాడుపడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త బిల్డింగ్ కట్టియాలని చెప్పి విద్యార్థులతోన 80 మంది విద్యార్థులు వనపర్తి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. రేముద్దుల నుంచి జిల్లా కలెక్టర్ స్పందించి దానికి నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ కాలంలోన పెద్ద ఎత్తున అమర్చింతలోన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన దాదాపు 500 మంది గుడిసెలు వేసుకొని 2 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు మాత్రము పట్టాలు ఇవ్వలేదు. గతంలో 1998లో పట్టాలు ఇచ్చిండ్రు. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకు స్థలాలు చూపించి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టాలు లేని వాళ్ళు కూడా నిరుపేదలు కాబట్టి అందరికి కూడా అక్కడ ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని పోరాటం జరుగుతుంది. వనపర్తిలో దాదాపు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల ఫలితంగా 685 మందికి పట్టాలు ఇచ్చిండ్రు, స్థలాలు చూపలేదు. కాబట్టి వాళ్ళకు కూడా స్థలాలు చూపాలని ఉద్యమం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలోన ఒక 4 మండల కేంద్రాల్లోన రిలే నిరాహార దీక్షలు కూడా, ఇళ్ల స్థలాలు మిగతా స్థానిక సమస్యలపైన రిలే నిరాహార దీక్షలు కూడా సిపిఎం ఆధ్వర్యంలో జరిగాయి. భవిష్యత్తులో కూడా ఉద్యమాలు పెంచుతాం. ప్రధానంగా కార్మికులకు సంబంధించి విషయం చూస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వము మొత్తం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, అదేవిధంగా పోరాడే హక్కు లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. 8 గంటల పని 13 గంటలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏప్రిల్ వరకు రూల్స్ రూపొందించి అమల్లోకి తీసుకురావాలని చూస్తుంది. దానికి వ్యతిరేకంగా కార్మికోద్యమం పెద్ద ఎత్తున ఉద్యమించేదానికి సిద్ధమైంది. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము మినిమం వేజ్ సంబంధించి ఫ్లోర్ లెవెల్ వర్కర్కు రోజుకు 178 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసింది, జీవో ఇచ్చింది. అది 4600 రూపాయలు మాత్రమే అవుతుంది. ఈ పద్ధతుల్లో ఇంత తక్కువ వేతనంతో బతకడం ఎట్లా? కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించేదానికోసం కార్మిక ఉద్యమం సిద్ధమైంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబంధించి ఇప్పటికీ 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కు సంబంధించిన కార్మికులకు 1,20,00,000 మందికి వాళ్ళకు మాత్రము వేతన సవరణ చేయలేదు. 11,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిండ్రు. ఇది అన్యాయం. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.